పూరి జగన్నాథ టెంపుల్ రహస్యం. శాస్త్రానికే సవాల్. గాలికి విరుద్ధంగా ఎగిరే జెండా. 7 కుండల్లో వండితే పై కుండ ముందుగా ఉడుకుతుందా? ఎంతమంది వచ్చినా ప్రసాదం ఎప్పుడు సరిపోతుంది? నీలి చక్రం ఎక్కడి నుంచి చూసినా మీ వైపే చూస్తుంది. పక్షులు ఎందుకు ఎగరలేవు? విమానాలు కూడా పైగా ఎందుకు వెళ్ళవు? అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే స్టోరీ పూర్తిగా చూసేయండి. ఒడిస్సాలోని సముద్రం తీరాన ఉన్న ఒక దేవాలయం. అక్కడ జరిగే కొన్ని అద్భుతాలు శాస్త్రానికే సవాల్గా మారింది. అదే జగన్నాథ టెంపుల్. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది రహస్యాల కోట. ఈ ఆలయం దగ్గరికి వెళ్తే ఒక వింత గమనిస్తారు. సముద్రం దగ్గరగా ఉన్నా సరే ఆలయం లోపలికి వెళ్ళగానే అలల శబ్దం వినిపించదు. మరొక మిస్టరీ ఏంటి అంటే గాలి ఎటు వీచినా సరే ఈ ఆలయం గోపురంపై ఉన్న జెండా మాత్రం గాలికి విరుద్ధంగా ఎగురుతుంది. ఇది ఎలా సాధ్యం? ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ ఆలయంలో ప్రతిరోజు వేల మందికి ప్రసాదం తయారు చేస్తారు. వంట చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పెట్టిన 7 మట్టి కుండల్లో అన్నం వండుతారు. కానీ ఆశ్చర్యపడాల్సింది ఏంటి అంటే పై కుండ ముందుగా ఉడుకుతుంది, కిందది తర్వాత ఉడుకుతుంది. శాస్త్రవేత్తలకు కూడా ఇది అర్థం కాని ప్రశ్న. కానీ ఇది ప్రతిరోజు జరిగే నిజం. మరొక పెద్ద మిస్టరీ ఏంటి అంటే ఎంతమంది వచ్చినా సరే ప్రసాదం మాత్రం అందరికీ సరిపోతుంది. ఆలయం మూసిన వెంటనే అది పూర్తిగా అయిపోతుంది. ఒక గింజ కూడా మిగలదు. అలాగే ఆలయం గోపురంపై ఉన్న నీలి చక్రం మీరు ఎక్కడ నిలబడ్డా సరే అది మీ వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది సాధారణంగా కనిపించిన దాని వెనుక ఉన్న నిర్మాణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరొక విషయం ఏంటి అంటే ఈ ఆలయం గోపురంపైకి పక్షులు ఎప్పుడు ఎగరడం ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. విమానాలు కూడా ఆ పైగా వెళ్ళవు. ఎందుకు? ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఇన్ని రహస్యాలు దాగి ఉన్న భక్తులకు ఇది ఒక అర్థం. ఇది దేవుడి మహిమ. జగన్నాథుడు స్వయంగా ఇక్కడ నివసిస్తున్నాడు అని వారు నమ్ముతారు. ఇలాంటి మిస్టరీలు మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్.